దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, పాస్టర్ విలియం గారికి, సంఘస్థులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను పనిచేసే స్థలము రిమ్స్ మెడికల్ కాలేజ్ కడప. అక్కడ మెడికల్ డెంటల్ కాలేజ్ ఫెలోషిప్ ఒకటి ఉంది. అంటే క్రైస్తవుల పిల్లలందరూ కూడుకుంటారు అనమాట. అక్కడ కూడా దేవుడు వారి మధ్య ఒక మెంటర్గా పరిచయం, దేవుణ్ణి సువార్తను ప్రకటించుటకు దేవుడు నాకు ఒక గొప్ప కృపను అనుగ్రహించాడు. కనుక దేవుని యొక్క సేవను, నాపై దేవుడు పెట్టిన భారాన్ని జ్ఞాపకం చేసుకొని మీరందరూ నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ముందుగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనము 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయును కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ప్రభువా, భారమైన నీ సేవలో ప్రభు ఈ విధంగా పాపినైన నన్ను తండ్రి, ప్రభువా తండ్రి, మీ వాక్యాన్ని విత్తుటకు నాకు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు తండ్రి. ప్రభా, నన్ను ఒక సాధనముగా వాడుకోండి. మీ మాటలు నా ద్వారా ప్రభా తండ్రి వినుచున్న బిడ్డల్లో హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయండి తండ్రి. మీ కృపలో వర్ధిల్ల చేయమని, సహాయం దయచేయమని తండ్రి. ఇక్కడ మీ పరిశుద్ధాత్మని సంచారం ఉంచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన జీవితాల్లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి మానవునికి ఏదో ఒక సమస్య. కొంతమందికి ఆరోగ్య సమస్య, కొంతమందికి చదువుకునే పిల్లలకైతే జ్ఞానం లేదనే సమస్య, ఆర్థిక సమస్య, సమాధానం లేకపోవటం అనే సమస్య. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే, వీటన్నిటి నుండి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే మానవుని చేతిలో ఏమీ ఉండదు. మనము రేపు ఏమవుతామో మనకు తెలియదు. అందుకే బైబిల్ గ్రంథం యాకోబు పత్రికలు అంటాడు, రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. కనుక మన చేతిలో ఏది ఉండదు. కోవిడ్ రానంత వరకు మానవుడు ఇష్టానుసారంగా జీవించాడు. కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ ఇళ్లలో తలుపులేసుకొని ఉన్నారు. కారణం ఏంటంటే మానవ చేతిలో ఏమి ఉండదు. మనం పుట్టడం కూడా మన చేతిలో ఉండదు. అందరూ అట్లా చేతిలో ఉంటే అందరూ అమెరికాలో పుడతారు. కానీ ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ రూపంలో పుట్టాలి, ఏ రకంగా పుట్టాలి, ఇవన్నీ మన చేతిలో, మానవుని చేతిలో ఏమీ ఉండవు. మన మరణం కూడా మన చేతిలో ఉండదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ జీవించే యాత్రలో, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, యాత్ర కీర్తనలు, మనది కూడా యాత్రనే. పుట్టినప్పటి నుండి మరణం వరకు మన యాత్ర. ఈ యాత్ర ఏ విధంగా కొనసాగించాలి, ఏం చేస్తే మనకు రావాల్సిన దీవెనలు, మనకున్న కష్టాల నుండి మనం గట్టెక్కగలుగుతాం అనేది ఈ అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. ముందుగా 7వ వచనం, ఇప్పుడు చదివిన అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. మొట్టమొదటిగా మనం చేయగలిగేది ఏంటంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయలేం.
దేవుని మీద భయము భక్తి కలిగి జీవించడం మట్టుకే మనం చేయగలిగిన స్థితి. ఒక దైవజనుడు చెప్తాడు, శ్రేష్టమైన జీవితం ఏంటంటే దేవుని మీద భయము భక్తి కలిగి జీవించటం కంటే శ్రేష్టమైన జీవితం ఈ లోకములో ఏది లేదు. దేవుడంటే భయపడటం, దేవుడంటే భక్తి కలిగి జీవించటం. అటువంటి జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో మనకొచ్చే కష్టాలు నష్టాలు చాలా చిన్నవిగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మన దేవుడు దేవాది దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, దేవుడు ఆకాశం మీద ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. ఇంకొక వచనంలో ఏమని రాబడి ఉంటుందంటే, దేవుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ భూమి సుమారు 2400 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే మనం ఉన్న ఈ భూమి, మనము ఇందాక ట్రైన్లో వచ్చేటప్పుడు 100 కిలోమీటర్లు దాటుతానే ట్రైన్ ఊగుతూ ఉంది, కారు కూడా అంతే. కానీ మనం ఉన్న ఈ భూమి ఊగకుండా ఇంత గుండ్రంగా సుమారు 2000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉన్నా ఎవరు దీన్ని కాపాడుతున్నారు? ఎవరు దీన్ని ఆపుతున్నారు? ఎవరు దీన్ని ఇంత జ్ఞానవంతంగా తయారు చేసిన వ్యక్తి? అటువంటి వ్యక్తిని మనం ఎటువంటి భయభక్తులు కలిగి జీవించాలా? తర్వాత అటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన మీద మనకు భయము భక్తి కలుగుతుంది. ఇప్పుడు లోకంలో అందరూ కొంతమంది బల్లికి భయపడతారు, కొంతమంది బొద్దింకకు భయపడతారు, కొంతమంది దయ్యాలంటే భయపడతారు. కానీ దేవునికి ఎవరు భయపడరు. అందుకే లోకంలో ఎందుకు ఈ యొక్క మన దేవుడు నిజమైన దేవుణ్ణి కాక వేరే దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నారంటే వారు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు, భయాన్ని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది దయ్యం పట్టిందని ఎవరి దగ్గర తీసుకెళ్తారు? క్షుద్ర పూజలు చేసే వారి దగ్గరికి, నిమ్మకాయలు తాయెత్తులు కట్టే వాళ్ళ దగ్గర తీసుకుపోతారు. వాళ్ళు భూత వైద్యులు అని తెలుసు, వారి దగ్గర దయ్యం ఉందని తెలుసు, కానీ అక్కడికే పోయి. కారణం ఏంటంటే మనిషి భయం మీదనే పెట్టుకున్నాడు. కానీ నిజమైన దేవుని మీద నీవు భయము భక్తి కలిగి జీవించిన వాడవైతే ఈ జీవితం ఈ యాత్ర ఎంతో సాఫీగా సాగిపోతుందని బైబిల్ గ్రంథంలో మనకు రాయబడింది. సామెతల గ్రంథంలో మనం తీసుకున్నట్లయితే అనేక పర్యాయాలు యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్న ఎడల మీరు ఈ విధంగా జీవిస్తారు, మీకు సమాధానం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, మీకు ఆరోగ్యం కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది అని చాలాసార్లు సొలొమోను రాసిన సామెతల్లో మనకు వినబడుతుంటుంది. అందుకే ఇట్ ఈజ్ ఎ నాలెడ్జబుల్ కీర్తనలు అని చెప్తారు. కాబట్టి ఈరోజు మనము భయము భక్తి దేవుని పట్ల ఎట్లా కనపరచాలి? నేను భయాన్ని, నా దేవునికి నేను భయాన్ని ఎట్లా కనపరచాలా? నా దేవుని పట్ల నేను ఎట్లా భక్తిని తెలియజేసుకోవాలి? ఈ అంశాల గురించి కొంతమంది ఏ విధంగా బైబిల్ గ్రంథం నుండి తమ భయాన్ని భక్తిని దేవుని పట్ల నిరూపించడం వల్ల వారు ఎంతగా ఆశీర్వాదాలు పొందారో ఈ యొక్క బైబిల్ గ్రంథం నుండి మనము కొన్ని అంశాలు ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా యేసు ప్రభు వారు ఈ యొక్క భయం గురించి ఏం చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు చదవండమ్మా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. లోకములో ఒక గన్ను పట్టుకొని వస్తే మనందరం భయపడతాం. ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో మనోళ్ళు గన్నులు పట్టుకొని ఉంటారు, వాళ్ళు గన్నులు పట్టుకొని ఉంటారు. ఏంటంటే మనము ఒక వ్యక్తి నరహంతకునికి భయపడతాము, తర్వాత దొంగలకు భయపడతాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వీళ్ళు కేవలం దేహాన్ని మాత్రమే మనకు ఇబ్బంది పెట్టగలరు, చంపగలరు. కానీ మీరు భయపడాల్సింది ఎవరికంటే దేహమును ఆత్మను. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. కానీ సాతాను ఏం చేస్తుందంటే ఆత్మను దేవుని దగ్గరికి పంపకుండా నాతో పాటు మీ ఆత్మను కూడా ఎక్కడ తీసుకుపోతానంటది? నరకానికి తీస్తారు. కోవిడ్ సమయంలో ఒకటి జరిగింది. చైనాలో కోవిడ్ అటాక్ అయింది, సుమారు 100 మందికి అటాక్ అయింది.
నా కోవిడ్ అటాక్ అయ్యేది అని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేశాడంటే తుమ్మడం మొదలుపెట్టాడంటే, ఎక్కడ పడితే అక్కడ తుమ్మడం మొదలుపెట్టాడు. లిఫ్ట్లో తుమ్మాడు, ఎక్కడంటే అక్కడ తుమ్మడం మొదలు పెట్టేసరికి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చింది? కోవిడ్ వచ్చింది. నాకు ఒక్కనికే నాకు కోవిడ్ రావాల్సింది, అందరికీ రావాలా? సాతాను చేసే పని కూడా అదే. నేను నరకం ఎవరి కోసం సృష్టింపబడింది? సాతాను కోసం, మన గురించి కాదు. బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడింది, నరకము సాతానుకును దాని అనుచరులకును అని రాయబడి ఉంటుంది, మానవులకు కాదు. కానీ సాతాను ఏం చేస్తుందంటే, దేవుడి పోలికగా ఉన్న మనుషులను, దేవుని పోలికగా దేవుడు ఎంతో ప్రేమించాను, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, ఆ ప్రేమించే వారిని నాతో కూడా నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి ఆత్మను దేవుని దగ్గరికి వెళ్ళకుండా మధ్యలోనే పట్టేసి మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. కనుక మనం ఎవరికి భయపడాలంటే ఆ రెండిటిని నరకంలో ఎవరికి సామర్థ్యం ఉందంటే ప్రభువైన యేసు ప్రభు వారికి మాత్రమే. మనం నరకానికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఒక ఉపమానం ఉంటుంది. కుడివైపున గొర్రెలు ఉంటాయంట, ఎడం వైపున ఏముంటాయి? మేకలు ఉంటాయంటే యేసు ప్రభు వారు ఇక్కడ ఉంటారు. ప్రజలందరూ వచ్చినప్పుడు గొర్రెలను వేరు చేయండి, మేకలను వేరు చేయండి, వీరిని అందరిని ఎక్కడేయండి? నరకంలో వేయండి. నా పిల్లలారా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించు కొనండి. ఇది నిజం. మనిషి చనిపోయిన తర్వాత రెండు గమ్యాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఒకటి నరకం, రెండవది పరలోక రాజ్యం. యేసుప్రభు వారు అందుకే చెప్తారు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి నా కోసం ఒక ఇల్లు కట్టిస్తాడు, ఎందుకంటే నా బిడ్డ క్షేమంగా ఉండాలి, భూమి మీద క్షేమంగా ఉండాలి. మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఇల్లు కట్టిస్తున్నారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి, నా తండ్రి పరలోక రాజ్యంలో నా కోసం ఇల్లు కట్టిస్తున్నాడు. నేను ఉండటానికి, నా పిల్లలు ఉండటానికి, నా యొక్క సమస్తం ఉండటానికి పరలోక రాజ్యంలో ఇల్లు. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ భూమి మీద వేస్ట్. ఈ భూమి మీద ఇల్లు కట్టుకుంటాము, కొన్ని రోజులకు శిథిలం అయిపోతుంది. కానీ దేవుడు కట్టించే ఇల్లు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక మీటింగ్లో చెప్పారంట, పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది. కోహినూరు వజ్రం ఇంత ఉంటుంది. ఇప్పుడు అది ఎక్కడుందంటే ఎలిజబెత్ రాణి యొక్క కిరీటం మీద. దాని వెల సుమారు 1,00,000 కోట్లంట. ఒక చిన్న వజ్రం. ఆ వజ్రముతో దేవుడు నీకోసం ఇల్లు కట్టించాడు. హల్లెలూయా. అటువంటి ఎన్ని వజ్రాలు పెడితే, ఎంత ధనం పెడితే నీకు ఆ ఇల్లు వస్తుంది? ఇంత వజ్రం ఈ భూమి మీద అన్ని 1,00,000 కోట్లు అయినప్పుడు, వైడూర్య రత్నములతో నీకోసము మ్యాన్షన్స్ పరలోక రాజ్యంలో. అది మనం కావాలి, అది మనం స్వతంత్రించుకోవాలి, అది మనం పొందుకోవటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. తప్పిపోయిన పిల్లలారా, నా యొద్దకు రండి. ఒకసారి ఏమైందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను తప్పిపోయానంట. ఎక్కడో పోయినప్పుడు నేను నాన్న అని పిలుస్తున్నానంట. మా వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? బిడ్డ అని పిలుస్తున్నారు. ఆ వినికిడి సమయంలో ఉన్నాం కనుక మేము కలుసుకోనగలిగాం. కానీ మనం చేసే పాపాలు మన దేవునికి మనల్ని దూరంగా చేసేసాయంట. ఎట్లా వినిపిస్తాయి? తప్పిపోయిన గొర్రెలకి ఎట్లా వినిపిస్తాయి? మనల్ని తిరిగి దేవుని దగ్గరికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి తన బలమైన రెక్కల కింద మనల్ని చాపి పట్టుకొని, నా బిడ్డలారా రండి, నేను మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాను. హల్లెలూయా. దీనికోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు, నాకు, మనందరికీ, మా ఫ్రెండ్ ఒక ఆయన పెట్టాడు, హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ అని. ఏం పేరు? హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్. అంటే పరలోక రాజ్యం అందరి కొరకు. క్రైస్తవులనే కాదు, హిందువులనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు, దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి పరలోక రాజ్యాన్ని సృష్టించాడు. కానీ ఆ పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఉండాలి అంటే ఒకటే మార్గం. నేనే మార్గము, సత్యము, జీవం. వేరే మార్గం లేదు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక హైవేలు ఉంటాయి, తర్వాత చాలా మార్గాలు ఉంటాయి. కానీ పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ప్రభువారు వేసిన మార్గమే. సిలువలో యేసు ప్రభువారు ఏం చేశారంటే, మనకు దేవునితో ఒక మార్గాన్ని వేసేసాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. అప్పటి వరకు మార్గం లేదు, ధర్మశాస్త్రం ఉండేది. ధర్మశాస్త్రం ఎవ్వరు ఫాలో కాలేకపోయారు.
కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి వారసులుగా చేయుటకు, బిడ్డలారా నేనే మార్గము సత్యము జీవము. కనుక ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక మాట ఉంటుంది, పిల్లలు చాలామంది 23వ కీర్తన, యెహోవా నా కాపరి. నా కాపరి, ఇది ఇట్స్ ఎన్ ఇండివిజువల్ థింగ్, మన కాపరి కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నా దేవుడు నావాడు, నా ప్రార్థన ఆలకిస్తాడా, నా ప్రార్థనకు జవాబిస్తాడా? దేవుడు చెప్తున్నాయేమంటే నా కాపరి, నా కాపరి, యెహోవా నా కాపరి. అందరం చెప్దామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మీకు ఏ లేమి ఉన్నా నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు. చిన్నప్పుడు బిడ్డలకు ఏదైనా జరిగినప్పుడు ఏమని చెప్తుంటారు? నా నాన్న నాకు ఉన్నాడు. అవునా కదా? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఏమన్నా అంటే మా నాన్నకు చెప్తానంటారంట. మనం కూడా అటువంటి చిన్న బిడ్డలమే. హల్లెలూయా. మనందరం చిన్న బిడ్డల వంటి వారమే. ఎవరికి చెప్పుకోవాలా మన బాధలు? యేసయ్యకి చెప్పుకోవాలా. కానీ మనం ఎవరికి చెప్పుకుంటాం? పక్కన ఫ్రెండ్స్కో. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పక్క పరిగెత్తుకుంటే ఎవరైతే మనకంటే డబ్బులు ఇస్తారో, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ కాదు, నా కాపరి నాకున్నాడు. దావీదు ఎందుకు ఒక గొర్రెలు కాచుకునే ఒక వ్యక్తి, ఒక బాలుడు అంటే, ఇంకా ఆయనకు ఇప్పుడు ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు రావాలా. ఆయన చిన్న బాలుడు, ఎర్రని వాడు, బైబిల్ గ్రంథంలో రాయబడి. అటువంటి వాడిని సమూయేలు చేత దేవుడు అభిషేకం చేయించాడు. కారణం ఏంటంటే ఆయన రాసిన కీర్తన, యెహోవా నా కాపరి. అతనికి ఎన్ని ఉపద్రవాలు వచ్చాయండి. ఒక సింహం వచ్చింది ఆయన దగ్గరికి, ఏం చేశాడు? చీల్చేశాడు. మనం చీలుస్తామా? ఎవరైనా చీలుస్తారా అండి? చీల్చగడానికి ఎవరు బలాన్ని ఇచ్చారు? దేవుడిచ్చాడు. మనకు కూడా బలాన్ని ఇచ్చే దేవుడు. నీకు ఎటువంటి కష్టమున్నా, నష్టమున్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు బలాన్ని ఇస్తాడు. అటువంటి బలం మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలా? యెహోవా నా కాపరి. ఈ మాట ప్రతిరోజు ఏ కష్టం వచ్చినా నా కాపరి నాకున్నాడు, నాకేంటి భయము? ఈ విశ్వాసం మనం ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని జీవిస్తామో మన యాత్ర చాలా సింపుల్గా సాగిపోతుంది. ఎన్ని గర్జించు సింహాలు వచ్చినా, ఎన్ని ఎలుగుబంట్లు వచ్చినా, ఎంతమంది మనల్ని చంపాలని చూసినా, ఎంతమంది మనల్ని అనగదొక్కాలని చూసినా, మనకి ఎటువంటి అపాయము రాకుండా, అందుకే అదే కీర్తనలు అంటాడు, గాఢాంధకారపు లోయల్ని సంచరించినను ఏ అపాయము నాకు కలగదు. ఎప్పుడంటే నా కాపరి నాకున్నాడు. ఎప్పుడైతే నా కాపరి మీద నేను భయము భక్తి కలిగి జీవిస్తానో, నా దేవుడు నన్ను, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ఈ యాత్రను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటే. మన జీవితం ఆ విధంగా ఉండాలి. ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవ బిడ్డ నేర్చుకోవాల్సింది ఏంటంటే, పక్క వాళ్ళు చూసి నన్ను ఏమనుకుంటారో, పక్క వాళ్ళకు నేను భక్తిగా కనపడాలి. పక్క వాళ్ళ గురించి కాదు కనపడాల్సింది, ఎవరికి కనపడాలా? దేవునికి కనపడాలా. ఎందుకంటే మన హృదయ ఆలోచనలు మనకు మాత్రమే, ఇద్దరికే తెలుస్తాయి. ఎవరెవరికి? మనకు తెలుస్తాయి, తర్వాత దేవునికి తెలుస్తాయి. కనుక ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే మనం దేవుని మీద భయము భక్తి కలిగి జీవించాలని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునికి చాలా ఇష్టమైన వాడు. ఎవరంటే అబ్రహాం. అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు. కానీ ఈ పరీక్ష చాలా అత్యంత మానవులకు కూడా చాలా కష్టమైనది. చూడండి ఆ వచనము, 22వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, అబ్రహామా,
చూడండి చాలమ్మా. అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సుమారు 90 సంవత్సరాలప్పుడు అతనికి ఒక లేక ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు ఇస్సాకు. దేవుడు సడన్గా ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అబ్రహాము చాలా ధనవంతుడు. అప్పటి కాలంలోనే చాలా ఎడ్లు ఉన్నాయి, తర్వాత గొర్రెలు ఉన్నాయి, తర్వాత ఒంటెలు ఉన్నాయి, చాలామంది పనివారు ఉన్నారు. కానీ వీటన్నిటికంటే అబ్రహాము ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? సరే, దేవుని ప్రేమిస్తాడు, కానీ తర్వాత కుమారుడిని. అవునా కదా? 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుడిని ఎట్లా పెంచుకుంటాడు? చాలా జాగ్రత్తగా అల్లారముద్దుగా పెంచుతున్నాడు. పెంచుతున్న అతనికి దేవుడు పరీక్షించాలని ఆశ కలిగింది. అప్పుడు అడిగాడు, ఇస్సాకును నాకు బలిగా అర్పించు. నీవు నాకంటే ఎక్కువగా నీ కుమారుణ్ణి ప్రేమిస్తున్నావేమో, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి బలి అర్పించడానికి కూడా వెనుదిరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అతని విశ్వాసం చూడండి. నా దేవుని కంటే నాకు ఏది గొప్ప కాదు, నా దేవుని కంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించను, నా కుమారుణ్ణైనా కానీ అతన్ని నా దేవుడు అడిగాడు, నేను ఇచ్చేస్తానని చెప్పేసి కత్తి పైకి ఎత్తుతానే ఒక శ్రేష్టమైన మాట అక్కడ వినిపిస్తుంది. చూడండి, 22వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా నేను. చూడండి, నీ కుమారుని నాకియ వెనుతిరియలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. దేవునికి భయపడు వారమని మనము దేవుని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఏంటంటే, మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుణ్ణి మొదటిగా ప్రేమించాలి. దేవుని మందిరానికి కరెక్ట్ టైంకి రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మొదటిగా చదవాలి. దేవుని యొక్క ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. ఇవన్నీ చేసినట్లయితే, మనం దేవుని మొదటి స్థానాన్ని మనం ఇచ్చినట్లయితే, అప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవునికి భయపడు వాడవు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనకు చాలా పనులు ఉంటాయి, చాలా ఈ లోకంలో చాలా పనులు, కానీ మొదటి సమయం దేవునికి ఇవ్వండి. లేస్తానే, ప్రభువా ఈ దినాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, నీవు నా కాపరివి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, ఇక్కడ అబ్రహాముకు దేవుడు పరీక్ష పెడుతున్నాడు. నీ కుమారుడు ఎక్కువ, నేను ఎక్కువ, నా మాట ఎక్కువ అన్నప్పుడు అబ్రహాము చేసిన మాట ఏంటంటే, నాకు నువ్వే ఎక్కువ. అందుకే దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే, ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అందుకే ఇప్పటికీ అబ్రహాము సంతానముగా మనం పిలువబడుతున్నాము. ఎవరైతే యేసు ప్రభువాన్ని అంగీకరిస్తారో వారందరూ అబ్రహాము. చూడండి, అది జక్కయ్యకి చెప్తాడు దేవుడు, నీవు అబ్రహాము కుమారుడవే. మనందరం యేసు ప్రభువారిని అంగీకరించిన మనము మొదటి స్థానం, మనం ప్రాణం పెట్టిన మన యేసయ్యకు మనం ఇచ్చినట్లయితే, మనం దేవుని మీద భయము భక్తి గల వారమై ఉంటామని మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. చూడండి, చాలమ్మా. మొదటి వ్యక్తిని మనము అబ్రహామును చూసాము. అబ్రహాము అన్నిటికంటే దేవునికి మొదటి ప్రాముఖ్యతనిచ్చాడు. ఇక్కడ యోసేపు గురించి మనం చూస్తాం.
యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడంటే తన సొంత అన్నలే అతన్ని చంపేద్దాం అనుకున్నారు. తర్వాత ఒక గోతిలో పడేస్తారు. తర్వాత తీసేసి ఒక వ్యక్తికి ఏం చేస్తారు, అమ్మేస్తారు. మాకు ఈ తమ్ముడు వద్దు అని అమ్మేసిన వ్యక్తి దేవుని మీద భయము కలిగి జీవించాడు. హల్లెలూయా. అక్కడ పోతీఫర్ ఇంట్లో అతన్ని ఉంచినప్పుడు అతని యొక్క జ్ఞానాన్ని బట్టి, అతని యొక్క మంచితనాన్ని బట్టి ఆ వ్యక్తికి ఆ అంతటి మీద అధికారాన్ని ఇస్తాడు. ఆ యొక్క వ్యక్తి ఇచ్చినప్పుడు ఆ భార్య వచ్చి ఏమంటుందంటే, చేయరాని పని చేయమని ఆ యోసేపుకి చెప్తుంది. అప్పుడు యోసేపు ఏం చెప్తాడంటే, నేను దేవునికి భయపడేవాడని. గుర్తుపెట్టుకోండి, మన శరీరాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. నేను ఈ విధంగా డాక్టర్గా, మా నాన్న కూడా డాక్టరే, కానీ మా నాన్న మున్సిపాలిటీలో స్వీపర్. ఏంటి? మున్సిపాలిటీలో స్వీపర్ అంటే చెత్త ఎత్తేవాడు. అటువంటి వ్యక్తికి ఒక డాక్టర్ కలిగే వ్యక్తి అయ్యాడు అంటే కారణం ఏంటంటే, మా జేజీ లేచి విగ్రహారాధికులు అప్పటి సమయంలో వాళ్ళు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు. దేవుణ్ణి నమ్ముకున్నది మా జేజీ మొదటిగా. ఆమె ప్రార్థన చేసేదంట. ఉదయకాలం 4 గంటలకు లేచి ఆమె పేదరికాన్ని బట్టి ఆమె ప్రార్థన చేసే ప్రార్థన ఒక విత్తనాల వలె భూమిలో నాటుకున్నాయి. ఆమె క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా నాన్న డాక్టర్ అయింది కూడా ఆమెకు తెలియదు. కానీ ఆ యొక్క విత్తనం ఫలించి మేము ఆ ఫలాలను భుజిస్తున్నాం. హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో నా ప్రార్థన ఇప్పుడే ఆలకిస్తాడా దేవుడు? మనకేంటంటే విత్తనం నాటంగానే ఏం రావాలా? పండు రావాలా? వస్తుందా? ఎవరన్నా అట్లా వచ్చిందంటే చెప్పండి. విత్తనం నాటుతానే ఫలం రావాలా? కోసుకోవాలా? తినేయాలి. అది కాదండి. విత్తనం నాటేది మన ప్రార్థన. మన ప్రార్థన మన దేవునిపై మనం చూపిస్తున్న మన భారాన్ని అంతటిని, హృదయం అంతటిని కన్నీటితో కార్చి దేవుని సన్నిధిలో పెట్టింది. అదొక విత్తనంగా మారి అది ఫలిస్తుంది. ఎవరికంటే నీ కుటుంబానికి, నీ యొక్క పిల్లల భవిష్యత్తును అది ఎంతగానో ఆశీర్వదిస్తుంది. ఆమె మారడం బట్టి నేను విధంగా దేవుని యొక్క సేవ చేస్తున్నాను. నాకు అనిపిస్తుంది, లోకంలో ఎంతోమంది దేవుణ్ణి తెలియని వారు ఇంకా దేవుని, హిందువులు అంటే హిందువులుగానే ఉండిపోతారు, ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్గానే ఉండిపోతారు. కానీ ఒకప్పుడు హిందువులుగా ఉన్న మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? కారణం దేవుని పట్ల మనకున్న ప్రణాళిక. కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బూతులు తిట్టామనుకోండి, ఏమవుతాయి అవి? అవి కూడా ఫలిస్తాయి. ఏమవుతాయి అవి? పక్కలను తిడుతున్నాము, అవి కూడా మీరు విత్తనాలు ఎత్తుకుంటూనే ఉంటారు. అవి ఏమవుతాయి? అవి కూడా ఫలిస్తాయి. గుర్తుపెట్టుకోండి, అవి కుటుంబాల్ని నాశనం చేస్తాయి. అటువంటి నాశనకరమైన మాటలు మనకొద్దు. మనం మాట్లాడే మాట అందుకే సమాధానంగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. శుభవచనములే పలుకుము. ఇంకా బైబిల్లో చాలా మాటలు ఉంటాయి. ఇంకోటి ఏమని చెప్తాడంటే, అన్నిటినీ కాయవచ్చు కానీ నాలుకను మాత్రము కాయలేరంట. పెద్ద ఓడ చిక్కాని చేత ఏ విధంగా కదులుతుందో మన శరీరం అంతా మన నాలుక మీద ఆధారపడి ఉంటుందంట. ఒకని జీవన్ మరణము నాలుక వశము అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం మాట్లాడే మాటలు దేవుని మాటలుగా ఉండాలి, యేసయ్య మాటలుగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో మన పిల్లలకు మనము మంచి ఫలాలను ఇచ్చేవాడుగా మనం ఉంటాం. అశోకుడు చెట్లు నాటాడంట. ఆ చెట్లు ఎక్కడ నాటాడు? రోడ్డు పక్కన నాటాడు. అది ఇప్పటికీ రోడ్డు పక్కన వృక్ష తన పిల్లలకు మంచి పని చేశాడు. మనం కూడా మన పిల్లలకు ఇచ్చే అతి శ్రేష్టమైనది ఏంటంటే ప్రార్థన. మనం చేసే ప్రార్థన వ్యర్థము కానే కాదు, బైబిల్ గ్రంథంలోని సత్యం. కనుక యోసేపు గురించి చూసాం, ఏ విధంగా తన శరీరాన్ని మలినమంటకుండా నా దేవుడు, నేను దేవునికి భయపడేవాడిని, నేను తప్పు చేయకూడదు. మనం పనిచేసే స్థలాల్లో అనేక మంది అనేకంగా మనల్ని హింసిస్తూ ఉంటారు. అనేక తప్పుడు త్రోవలు వెళ్ళడానికి మనల్ని చూపిస్తూ ఉంటారు. మనకు నష్టమైనా సరే మన జీవితాల్లో నేను దేవునికి భయపడేవాడిని, నా జీవితంలో నేను నిష్టగా నా దేవునికి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తానని మనము నిష్టగా ఉండాలని బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశం, దేవుని మీద భయము
కలిగి మనము జీవించాలి. సరే, భయం అనేది మనం చూసాం. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటమ్మా? అది కూడా ఒకసారి చూసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం నేను చదువుతాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము పాస్టర్ గారు తిడతారని మందిరానికి వచ్చినట్లయితే మనం వచ్చి వేస్ట్, రావద్దండి. మనం వచ్చేది దేవుడు ఇక్కడ ఉన్నాడు. జక్క ఏం చేశాడంటే, యేసు ప్రభువారు పాపే అతడు, యేసు ప్రభువారు ఎవరో తెలుసుకొన గోరి పొట్టివాడు కాబట్టి అందరు అక్కడ గుమ్మిగా ఉంటే కనపడలేకపోయాడు. అందుకే అందరికంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. అక్కడున్న అంతమంది గుంపులో యేసు ప్రభువారు ఎవరిని చూశారు? జక్కయ్యని చూశాడు. కారణం ఏంటంటే అందరికంటే ముందుకు వచ్చాడు కనుక. హల్లెలూయా. మనం కూడా మందిరానికి ఎట్లా రావాలంటే, నా దేవుణ్ణి నేను కలుసుకోవాలి. ఈ ఆదివారం రోజు నా కోసం వెయిట్ చేస్తుంటాడు నా యేసయ్య. నా తండ్రి నా కోసము వెయిట్ చేస్తుంటాడు ఇక్కడ. ఆయనతో నేను మాట్లాడాలి, ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. ఆ గొప్ప దేవుణ్ణి, ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నేను ఆరాధించాలి, స్తుతించాలి అని మనం ఎప్పుడైతే మన మనస్సుతో మనం ఇప్పుడు ఏదైనా ఇష్టమైన ఊరికి పోవాలనుకోండి. ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంటికి పోవాలంటే ఎట్లా వెళ్తారు? నా తల్లిని చూడాలా, నా తండ్రిని చూడాలని సిద్ధపాటు కలిగి ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకొని వెళ్తారు. మనం దూరంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు మన తల్లిదండ్రులను చూడాలంటే ఎంతో ఆతృతతో వెళ్తాం. మనం కూడా దేవుని దగ్గరికి అట్లనే రావాలా. హల్లెలూయా. మన దేవుడు, ఎందుకంటే మన తండ్రి ఆయన. ఈ శరీరము మన తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ మనల్ని పుట్టించినవాడు మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను నేను కలుసుకోవాలా, ఆయనను నేను స్తుతించాలా, ఆయనని నేను ఆరాధించాలా. ఆ విధంగా మనం ఎప్పుడైతే మన మనసు మారి దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు ఆ భక్తి వ్యర్థము కాదు. ఇంకొక మాట చూడండి, నోటికి కళ్ళెము. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా దేవుని మందిరానికి వస్తే ఆ భక్తి వేస్ట్. మన నోరు ఎట్లున్నా అంటే పవిత్రమైన మాటలు రావాలి, దేవుని వాక్యమే రావాలి, దేవుని యొక్క స్తుతులే రావాలి, దేవుని యొక్క కీర్తనలే రావాలి. ఒక వచనంలో ఉంటుంది దేవుని మనము సమయం. ఈ యాకోబులోనే ఒక్కసారి చూద్దామా. ఈ యాకోబు పత్రికలోనే మర్చిపోయాను ఆ వాక్యాన్ని. దేవుడు ఏం చెప్తాడంటే, సమయం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలంటే కీర్తనలు పాడాలంట, స్తుతులు చెల్లించాలంట, కొత్త పాటలు పాడాలంట. దేవుని ఇంట్లో గృహాల్లో పాటలు పెట్టుకోండి, దేవుని యొక్క పాటలు పెట్టుకోండి, దేవుని యొక్క స్తుతులు చెల్లించండి, దేవుని యొక్క ఆరాధన చేయండి. అప్పుడు మీరు సమయం సద్వినియోగపరుచుకునే వారిలో ఉంటారు. కాబట్టి అటువంటి దేవుని యొక్క భక్తి గలవారమై ఉండాలి. కాబట్టి మొదటిగా మనం భక్తి చేయాలంటే ఏముండాలి? మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటి నుండి అపరిశుభ్రమైన మాటలు రాకూడదు. నోటి నుండి స్వచ్ఛమైన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పలుకులే రావాలి. అప్పుడే మన భక్తి దేవుని యొద్దకు చేరుతుంది. తర్వాత 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. 3 విషయాలు ఇక్కడ. యాకోబు ఎవరో కాదు, హీఈస్ ద బ్రదర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువారి యొక్క సహోదరుడు అని థియాలజీలో చెప్తారు. ఆ వ్యక్తి రాస్తున్న మాట ఏంటంటే, నిజమైన భక్తి ఏంటంటే 3 విషయాలు మనకు చెప్తున్నాడు. ఏంటంటే, మొదటిగా విధవరాండ్రను వారి యొక్క కష్టాలు ఏం చేయాలంట? పరామర్శించాలా.
ఎందుకంటే వారికి ఎవరు ఆదుకునే దిక్కు లేదు. వారి కష్టాల్లో మనకు సహాయం చేయడం, వారిని పరామర్శించడం, ఇది మొదటిది. రెండవది, దిక్కులేని పిల్లలు, అంటే అనాథ పిల్లలు, చదువులేని వారు, రోడ్డు మీద ఉండేవాళ్ళు, అనాథ పిల్లలు, వీళ్ళందరినీ మనం ఏం చేయాలంట? పరామర్శించాలి. అంటే వి షుడ్ హెల్ప్ దెమ్. మన మనసు ఆ విధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా మూడవది, అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోనటం. మనం రోజు బయటికి వెళ్ళొచ్చాక ఏం చేస్తాము? స్నానం చేస్తాం. ఎందుకు? ఒంటి మీద ఏం పడింది? దుమ్ము పడింది, డస్ట్ పడింది కాబట్టి. అదేవిధంగా ఇహలోక మాలిన్యము, ఈ బయటికి వెళ్తే అంత మాలిన్యమే, ఎటు చూసినా మాలిన్యమే, ఎక్కడ చూసినా మాలిన్యమే. ఇటువంటి మాలిన్యం మనం అంటుకోకుండా చూసుకోవాలి. తామర పుష్పం ఉంటుందంట, తామర ఆకు, దాని మీద నీటిలోనే ఉంటుంది కానీ నీటి బొట్టు అంటుకోదంట. ఆ విధంగా మనం ఉండాలి. మనం యేసు ప్రభు వారి యొక్క రక్తముతో కడగబడాలి. హల్లెలూయా. అప్పుడు ఏ మాలిన్యం మనం అంటబడదు. యేసు ప్రభు నా కోసం కార్చిన రక్తముకే వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా, ఈ మాలిన్యం నాకు అంటకుండా చేయి తండ్రి అని మనం ఎప్పుడైతే మన హృదయంలో ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి బయటికి వెళ్తామో, మన దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు. ఒక జరిగిన సంఘటన నేను చెప్తాను. ఎక్కడో ఫారిన్లో జరిగిందంట. ఒక దైవ చెప్తే నేను విన్నాను. ఏంటంటే, ఒక మంచి ప్రార్థన పరులైన తల్లి ఉంది. కూతురు కారెక్కి వేరే ఫ్రెండ్స్తో కలిసి వేరే చోటుకి వెళ్ళి నేను పార్టీకి వెళ్తున్నాను మమ్మీ అని చెప్పిందంట. చెప్తే వాళ్ళ మమ్మీ చెప్పిందంట, కార్ అంతా ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతే వాళ్ళ అమ్మ చెప్పిందంటే, యేసు ప్రభా వీరితో కూడా వెళ్ళు ప్రభా, వీరితో తోడుగా ఉండంటే, ఆ కూతురు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభాకి ఇక్కడ ప్లేస్ లేదు, డిక్కీలో కూర్చోమని చెప్పనిందంట. ఏం చెప్పింది? యేసు ప్రభాకి చోటు లేదు, డిక్కీలో కూర్చోమనిందంట. వెళ్తూ కార్ యాక్సిడెంట్ అయిందంట. ఆ కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారంట. డిక్కీలో గుడ్లు ఉన్నాయంట, గుడ్లు మాత్రం పగలలేదంట. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. మనం ఆ విధంగా మాట్లాడకూడదు. మన దేవుడు మనతో ఉండాలి, నా దేవుడు నాతో ఉండాలనే కోరుకోవాలి. ఎందుకంటే సాతానుడు దుష్టుడు ఎప్పుడు గర్జించు సింహము వలె మనల్ని ఎప్పుడు ఎవరిని మృంగుదనా అంటాడంట. సింహం ఎట్లుంటుందంటే, గుంపు ఉంటుంది, ఒక 100 జింకలు ఉన్నాయనుకోండి, దాని టార్గెట్ ఒకటే. ఏది కుంటిగా ఉందో, ఏది ఫాస్ట్గా ముసిలిగా ఉందో, ఏది రన్ చేయలేకుందో అదే చూస్తుంది. ఆ 100 మంది జింకల్లో పక్కన దగ్గరున్న దాన్ని కూడా పట్టించుకోదు. దేని దగ్గర పోతుంది? ఏదైతే పరిగెత్తకుండా ఉందో దాన్నే పోయి ఏం చేస్తుంది? అది అటాక్ చేస్తుంది. మన క్రైస్తవ జీవితం కూడా అంతే. మనం ఎప్పుడైతే పడిపోతూ ఉంటామో సాతాను చూస్తుంది అనమాట. ఎవరిని పట్టుకోవాలంటే, ఎవరైతే పడిపోతూ ఉంటారో వారిని మృంగుదునా అని చూస్తూ ఉంటుందంట. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మనందరం సంఘముగా కూడుకోవాలా. ఒకరు పడిపోతున్నప్పుడు ఇంకొకరు వారిని పట్టుకొని ప్రార్థనలో లేపాలి. అప్పుడు సింహం మన జోలికి రాదు. కాబట్టి ఈ దినాన దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించినట్లయితే మన జీవితము ఎంతో సంతోషంగా, కష్టాలు రావని చెప్పట్ల, కష్టాలు వస్తాయి కానీ యెహోవా నా కాపరి. హల్లెలూయా. ఎంతమంది హృదయాల్లో ఇప్పుడు విశ్వసిస్తున్నారండి, ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, నా కాపరి ప్రభువా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీవు నాకు తోడుగా ఉంటావని బైబిల్ గ్రంథంలో మాట ఇచ్చావు ప్రభువా. తండ్రి ఆ మాట తండ్రి నాలో నెరవేర్చు ప్రభువా. కాపరిగా నా హృదయంలో ఉండు తండ్రి. ప్రభా ఇప్పటి వరకు తండ్రి తప్పిపోయి ఉన్నాను ప్రభా. తండ్రి అబ్రహాము వలె ప్రభా నేను కూడా ప్రభా నాకున్నదంతటిలో నీకు మొదటి స్థానం ఇచ్చేవాడుగా నన్ను చేయి ప్రభా. తండ్రి యోసేపు ఏ విధంగా తన తండ్రి ప్రభా శరీరాన్ని ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాడో అటు విధంగా నన్ను చేయి తండ్రి. ప్రభా నాకు సహాయం దయచేయి ప్రభా. తండ్రి తండ్రి ఇంకా ఎంతోమంది భక్తులు ప్రభా తండ్రి ప్రభా బైబిల్ గ్రంథంలో సాక్షుల వలె ప్రభా మేఘముల యొక్క ప్రభా తండ్రి మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉండగా క్రీస్తు వైపు చూస్తూ మేము ముందుకు వెళ్ళే వారంగా ఉండుటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం ప్రభా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను
ఏ అపాయము నాకు రాదు. నీ దుడ్డు కరయు, నీ దండము నన్ను ఆదరించు. ప్రభువా, ఇటు గొప్ప వాగ్దానములను ఇచ్చిన నీకు వేలాది వందనాలు తండ్రి. నిజమైన దేవుణ్ణి తెలుసుకొనుటకు ప్రభు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యముకై వందనాలు తండ్రి. ఈ లోకంలో అనేక మంది ప్రభువా తండ్రి నశించిపోతున్నారు నాయన. నిజ దేవుణ్ణి తెలుసుకొనలేక, నిజ మార్గమును తెలుసుకొనలేక నశించిపోతున్నారు నాయన. అటు వారికి ప్రభా మేము మార్గదర్శిగా ఉండుటకు సహాయం దయచేయండి. నీవే మార్గమని వారు చూపించగలుగుటకు సహాయం దయచేయండి. మా జీవితం అలాగా ఉండటకు సహాయం దయచేయండి. క్రీస్తును పోలిన జీవితం ఉండుటకు మాకు సహాయం దయచేయండి. ప్రభా, మాకున్న సమస్త ఇరుకులు, ఇబ్బందుల నుండి మమ్మల్ని రక్షించి కాపాడమని, నీవే మా కాపరిగా ఉండమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.